జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధాన వార్తలు ఒక్కసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రముఖ రెస్టారెంట్లు హోటళ్ళు అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే ప్రైవేటు హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నాణ్యత లేని సరుకులు అలాగే ఇతర పదార్థాలు కూడా బయటపడుతున్నాయి. దీంతో అప్పటికప్పుడే సీజ్ చేస్తూ మరికొన్నిటికి వేలాది రూపాయల ఫైన్ అయితే అధికారులు విధిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రకమైన పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలుంటాయని ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. జగిత్యాల జిల్లాలో అనేక హోటళ్ళకి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే కుళ్ళిపోయినటువంటి మాంసంతో పాటు ఇతర పదార్థాలు అలాగే ఆహారంలో కలర్ కలిపేటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ మనకు అర్థమవుతోంది. దీంతో గుర్తించినటువంటి అధికారులు తక్షణమే వారికి నోటీసులు జారీ చేస్తూ కొన్ని కిచెన్లు అయితే సీజ్ చేయడం జరిగింది. ఇది జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రధాన వార్త. ఇక మరొక అంశం, జగిత్యాల జిల్లాలోని 4520 ఇండ్లను గత సర్కారు నిర్మించింది. ఇప్పటికే 3500కు పైగా ఇండ్లను లబ్ధిదారులకు అందజేసింది. కేవలము మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వం కల్పించలేకపోయింది. దీంతో మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలంటూ స్థానికులు అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు అయితే కోరుతున్నారు. అలాగే అక్కడికి వచ్చేటువంటి వాటర్ ట్యాంకర్కు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అవసరానికి సరిపడా నీరు ఇవ్వట్లేదంటూ ఇక్కడ లబ్ధిదారులు అయితే చెప్తున్నారు. మరి ఇప్పటికైనా తక్షణమే తమకు నీరు అందించాలని అయితే ఈ నిరుపేద లబ్ధిదారులు అయితే కోరుతున్నారు. ఇక మరొక అంశం, జగిత్యాల జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. గ్రామాలే మంచాల బాటన పట్టిన మనకు విషయం తెలిసిందే. అయితే దీంతో జగిత్యాల పట్టణంలో కూడా ఈ వైరస్ వ్యాప్తి రోజు రోజుకు తీవ్రమైంది. దీంతో జగిత్యాల పట్టణంలో ఇప్పటికిప్పుడు తక్షణమే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడైతే మురుగు కాలువలు అలాగే ఎక్కడైతే ఖాళీ ప్లేస్లు ఉంటాయో వాటన్నిటి కూడా ప్రస్తుతము క్లీన్ చేసేటువంటి పనిలో మున్సిపల్ శాఖ అయితే నిమగ్నమైంది. పూర్తిగా అంటే విష జ్వరాల బారిన పడ్డ తర్వాతనే అధికారులు కోలుకుంటున్నారు తప్ప ముందస్తు చర్యలేవని స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి.